చాలామందికి సంతకాలు చేయటం వచ్చింది. పేపర్ చదువుతున్నారు, మంచి విషయాలు తెలుసుకోగలుగుతున్నారు. పంతులు గారిపైన అందరికీ గౌరవం, ప్రేమ. రాగానే పాదాలంటేవారు, ఆయన ఆశీర్వదించేవారు. రాత్రి బడికి పంతులు గారు వచ్చారు. చేతిలో వేమన శతకం ఉంది. వారంతా ఆ కథలు వినాలని అడిగారు. ఆయన అంగీకరించారు. అందరూ పుస్తకాలు చదువుతారు. వేమన జీవితం చదివాడు, ఎదుటివారిని చదివాడు, అనుభవం గడించాడు, యోగిగా మారాడు. చెప్పడం ప్రారంభించారు పంతులు గారు. నా చిన్నతనంలో ఒక సంఘటన చెబుతాను. మా గ్రామంలో ఒక దుకాణం ఉండేది. ఆ దుకాణంలో సరుకులన్నీ దొరికేవి. యజమాని పేరు పేరయ్య. పేరయ్యకు పేరాస, మంచి మాటకారి, అందరితో కలుపుగోలుతనంగా ఉండేవాడు. అప్పులు ఇచ్చేవాడు. బేరం అధికంగా ఉండేది. అందరూ ఆ దుకాణంలోనే కొనేవారు. అయితే అతను పరమ లోబి. కడుపు నిండా తినేవాడు కాదు. పిల్లికి బిచ్చం పెట్టేవాడు కాదు. భార్య పేరు లీల, మంచి మనిషి, అయినా మొగుడికి భయపడేది. సొంతంగా ఏమీ చేసేది కాదు. ఆమెను కడుపు నిండా తిన్నిచ్చేవాడు కాదు. కొడుకు పేరు బాలరాజు, 11 సంవత్సరాల వయసు. అక్షరం రాదు. ఎప్పుడూ ఏదో ఒకటి తినాలి. చొక్కా ధరించడు. నిక్కర్తో ఉండేవాడు. ఇది తండ్రికి నచ్చదు. బాదుతూ ఉండేవాడు. బాలరాజు ఏడిచి గోల చేసేవాడు. అందరూ మంచి కూరలు అమ్మేవారు. పేరయ్య పుచ్చు చచ్చు అమ్మేవాడు. ఎక్కువ ధర తీసుకునేవాడు. మాటలు మాత్రం మంచిగా ఉండేవి. బాగా సంపాదించాడు. పొలం కొన్నాడు. భవనం కట్టించాడు. పొలం వెళ్ళేవాడు. అజమాయిషీ చేసేవాడు. ఇంట్లో ఉండే వారందరికీ మంచి దుస్తులు ఉండవు. మంచి తిండి ఉండదు. రూపాయికి తనకు లంకె. ఎవరు పిలిచినా వెళ్ళి తినేవాడు. తనకు అయిన వారికి కూడా ఏదీ విదిలించేవాడు కాదు. చీకటి పడేది. ధనం దాచిన పెట్టె వద్దకు వెళ్ళేవాడు. దాన్ని చూసుకుంటూ మురిసిపోయేవాడు. అక్కడే నిద్రించేవాడు. భార్యకు నలతగా ఉంది. లేవడం లేదు. పేరయ్యకు బాధ లేదు. ఆమెకు వైద్యం లేదు. నీరసంగా ఉండేది. పాలు పితకమనేవాడు. ఇంటి చాకిరీ చేయించేవాడు. నీరు తోడించేవాడు. కొడుకేమీ చేయడు. పాపం ఆమెకు జ్వరం మొదలైంది. అందరూ వైద్యునికి చూపించమన్నారు. అదే నయమవుతుందనేవాడు. అన్నింటికీ మిరియాల కషాయమే అందు అనేవాడు. రోజు రోజుకు ఆమెకు సుస్థి ఎక్కువైంది. పేరయ్యకు ఖర్చు అంటే భయం. వైద్యుని కలవలేదు. ఆమె మంచం మీద ఉంది. కదలలేకపోతుంది. కాఫీ అడిగేవారు లేరు. పేరయ్య బేరం చేస్తూనే ఉండేవాడు. మందు లేదు, మాకు లేదు. ఆమె మరణించింది. కొడుకు కాసేపు ఏడ్చాడు. చిరుతిండి ప్రారంభించాడు. పేరయ్యకు బాధ లేదు. మందుల పైకం మిగిలిందని ఆనందం. దహనం చేయించాడు. బంధువులకు తెలియదు. కర్మకాండాలు లేవు. పైకం మిగిలిందని పేరయ్య ఆనందం. బంధువులు కూడా వచ్చేవారు కారు. అతని సంగతి అందరికీ తెలుసు. పని మనిషి కుదిరింది. పేరయ్యకు పని జరిగిపోతుంది. కొడుకు జులాయిగా మారాడు. చదివించమనేవారు ఊరివారు. పైకం దండగానేవాడు పేరయ్య. బాలరాజు తిండికి ముందుండేవాడు. తర్వాత కోతి కమ్మొచ్చులు ఆడేవాడు. అయినా పేరయ్యకు చీకు చింత కలగలేదు. చివరకు జులాయిగా మారాడు. ఇంటికి పేచీలు, కొట్లాట్లు తెచ్చేవాడు. దుకాణంలో కరివేపాకు ఉండేది. కానీ కరివేపాకు మరొకరిని అడిగేవాడు. ఏమిటంటే మంచిది కాదు అనేవాడు. పాడి గేదెను కొనడు. మజ్జిగ ఎదురింటి వారిని అడిగేవాడు. వంట పని ఒకరికి పురమాయించాడు. ఒకరి సహకారం ఒకరికి అవసరం అంటాడు. తన పైకం మాత్రం తీయడు. ఎదుటి వారిని అడిగేవాడు. అందరూ హేళన చేసేవారు. తనకు రోగం వచ్చింది. జీలకర్ర మిరియాలు నమిలేవాడు. వైద్యం చేయించుకునేవాడు కాదు. శరీరం శాశ్వతం కాదనేవాడు. పైకం దాపరికం దేనికని అడిగేవారు. పైసాయే పరమాత్మ హై అనేవాడు. మరికొంత పొలం బేరం చేశాడు. ఇంకో 2 ఇళ్లు కొన్నాడు. అయినా ఒంటికి సుఖం లేదు. మంచి లేదు. బాలరాజుకు చిరుతిండి ప్రధానం. ఇంకేమీ అవసరం లేదు. పేరయ్య ధనాన్ని ప్రేమించాడు. ధనం గురించే ఆలోచించాడు. మనుషులను నమ్మలేకపోయాడు. ప్రేమించలేకపోయాడు. దొంగల భయం. కంటికి నిద్ర రాదు. తిండి సహించేది కాదు. ఆరోగ్యం పాడైంది. పక్షవాతం వచ్చింది. వైద్యుని చూడలేదు. పైకం పాడవుతుంది. అది అతని ఆలోచన. చేసేవారు లేరు. కొడుకును నమ్మడు. బాలరాజు బరితెగించాడు. దొరికింది దుబారా చేయసాగాడు. పేరయ్య బావమర్దికి ఈ తంతు అంతా తెలిసింది. అయినా రాలేకపోయాడు. ఇతరుల సలహా మీద బావమర్దిని పిలిపించాడు పేరయ్య. కొడుకుని దారి చేయమని అడిగాడు. పైకం ఈయనని చెప్పాడు. అందరూ మందలించాడు. అయినా వినలేదు. బావమర్దికి అక్కగారి మీద అభిమానం. బాలరాజును తీసుకుపోయాడు. ఆ ఊరి నదికి వరద వచ్చింది. చాలా ప్రాణాలు పోయాయి. నీరు ఊరంతటినీ ముంచింది. పేరయ్య పెట్టెను కౌగిలించుకున్నాడు. వదలలేదు. నీరు బాగా తాగాడు. వరద నీటిలో హరియమన్నాడు. పెట్టెను కౌగిలించుకున్నాడు. ప్రాణం నిలుపుకోలేకపోయాడు. అందుకే వేమన చెప్పింది, లోబిని ఎవరూ ఏమీ చేయనవసరం లేదు. పైకం అడిగితే చాలు, పడి చస్తాడు అని నీతి చెప్పాడు. సంపాదించాలి. సంపాదించింది అనుభవించాలి. అతడే మనిషి. ఇది మనకు వేమన తెలియజేసిన నీతి. మర్చిపోకండి అంటూ పంతులు గారు పాఠం ముగించారు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.